యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున బీజేపీ పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్ ఆధ్వర్యంలో స్థానిక పోస్టాఫీస్ వద్ద ప్రధానమంత్రి విశ్వకర్మ యువజన పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు ముఖ్య అతిథిగా పగడాల శ్రీనివాస్ పాల్గొని కుట్టు మిషను సామాగ్రిలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మహిళలకు ఉపాధి కల్పించాలని పీఎం విశ్వకర్మ యోజన పథకం తీసుకొచ్చారని, అందులో భాగంగా లబ్ధిదారులకు కుట్టు మిషన్ శిక్షణ నిర్వహించి ₹1,00,000 బ్యాంకు లోను ఇప్పిస్తూ సుమారు 15,000 రూపాయలతో కూడిన కుట్టు మిషన్లు ఉచితంగా బీజేపీ ప్రభుత్వము అందజేస్తుందని తెలిపారు. కాబట్టి ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను గ్రహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తునికి దశరథ, బందెల సుభాష్, బడుగు జాంగర్, ఎలగందుల సురేష్, పస్తం ఆంజనేయులు, గుర్రం నరసింహులు, సృజన్, ఆనంద్, సంపత్, సుక్కరాజు తదితరులు పాల్గొన్నారు. యోజన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మహిళలకు ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మహిళలకు పీఎం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని 2024లో స్టార్ట్ చేసింది. అందులో భాగంగా 18 కులవృత్తుల వారికి శిక్షణనిచ్చి ఆర్థికంగా సహాయం చేసి వారికి పనిముట్లు ఫ్రీగా ఇచ్చే విధంగా స్టార్ట్ చేసిన ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ ఆలేరులో 260 పైచిలుకు మందికి కుట్టు శిక్షణ నిర్వహించి వారికి ₹1,00,000 లోన్ ఇచ్చుకుంటూ బ్యాంకుల ద్వారా, లీడ్ బ్యాంక్ ద్వారా ఇవాళ వారికి కుట్టు మిషన్లు కూడా 15,000 రూపాయల కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా నేను 6,000 మున్సిపాలిటీ నుంచి ఇవాళ చాలామంది మహిళలు వచ్చి తీసుకోబోతున్నారు. వారికి 4,500 రూపాయలు ఇచ్చి శిక్షణ కూడా ఇచ్చినాం. దాని తర్వాత ఇవాళ మిషన్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ₹1,00,000 లోన్ కూడా వారికి ఆర్థికంగా సహాయం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గ్రహించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమం వల్ల ప్రజలు ఎంతవరకు ఉపాధి పొందుతున్నారు అనే విషయాన్ని ప్రజలు గ్రహించాల్సిందిగా కోరుతున్నాను.